నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూతురు బొత్స అనుష త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే అటు చీపురుపల్లిలో తన తండ్రి నియోజకవర్గంగా ఉన్నటువంటి చీపురుపల్లిలో గ్రౌండ్ లెవెల్‌లో తన కార్యక్రమాలను ఇప్పటి నుంచే చేసుకుంటూ వస్తుంది. అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అంటే ఒక శుభకార్యాలు జరిగినా, లేదంటే అశుభకార్యాలు జరిగినా, లేదంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల పైన ఏదైనా అఘాయిత్యాలు జరిగినా సరే, ఆవిడ ఇమ్మీడియేట్‌గా నేనున్నాను అని చెప్పి చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృతంగా పర్యటనలు అయితే చేస్తుంది. ఒకవైపు డాక్టర్ అనూష వైద్య వృత్తిలో కూడా కొనసాగడం అనేది ఆమెకు ఒక ప్లస్ పాయింట్‌గా కూడా చెప్పొచ్చు. ఇప్పటికే చీపురుపల్లిలో అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సామాన్య జనానికి అంటే ఊరు వాడల్లో గ్రామాల్లో కూడా ఆమె తన కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడ వైద్య వృద్ధిని చేస్తూ చాలా తక్కువ రేటుకే ఆమె సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే చీపురుపల్లి నియోజకవర్గంలో ఆమె పాపులర్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఎంట్రీ త్వరలోనే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నియోజకవర్గంలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితము బొత్స సత్యనారాయణ కుమారుడుగా ఉన్నటువంటి సందీపు రాజకీయ రంగ ప్రవేశం జరగబోతుంది, ఆయన రాజకీయాల్లోకి వస్తాడు, ఆయన కూడా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నాడు కాబట్టి అక్కడ చీపురుపల్లిలో ఆయన కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన రంగ ప్రవేశం ఉంటుంది అని చెప్పి ఒక టాక్ అయితే వినిపించింది. కాకపోతే రీసెంట్గా అనూష తెరపైకి రావడంతో ఇక్కడ రాజకీయాల్లో ఒక రకమైన వార్తలు అయితే వస్తున్నాయి. ఆవిడ త్వరలోనే అంటే విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కానీ, లేదంటే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా కానీ ఆవిడ పోటీ చేస్తారని, లేదంటే ఇప్పటికే రాజకీయాల్లో అంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, వయసు రీత్యా 70 సంవత్సరాలు పైబడుతుండడంతో బొత్స సత్యనారాయణ త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలికి కేవలం ఒక సలహాలు సూచనలు ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతానని చెప్పి ఆయన కుమార్తెకు టికెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఆవిడను తెరపైకి తెచ్చారు అని చెప్పి నియోజకవర్గంలో మరో టాక్ అయితే వినిపిస్తుంది. అయితే విశాఖపట్నం నుంచి గతంలో బొత్స సత్యనారాయణ వైఫ్గా ఉన్నటువంటి ఝాన్సీ పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. కానీ ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకు అంటూ కొంతవరకు ఆయన సామాజిక వర్గానికి సంబంధించి పట్టుండడం, ఆయనకు సంబంధించిన అనుచరులు ఉండడంతో ఇక ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగానే ఇవ్వాలి అనుకుంటే ఆవిడ ఖచ్చితంగా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. లేదు రాజకీయాలకు ఈసారి బొత్స సత్యనారాయణ నేను పూర్తిగా దూరంగా ఉంటాను అని గనక చెప్తే గనక ఆయన వారసురాలిగా ఆయన నియోజకవర్గం అయినటువంటి చీపురుపల్లి నుంచి అసెంబ్లీ కోసం అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోటీ చేసే అవకాశాలు అనూషకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ఇంకో అంశం కూడా తెరపైకి వస్తుంది. ఒకవేళ సందీప్ అనూష అంటే కూతురు కొడుకు ఇద్దరు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఒకరేమో ఎంపీ అభ్యర్థిగా, మరొకరేమో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లయితే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు మంచి అనుబంధం ఉంది. అక్కడ ఆయన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాడు కాబట్టి అక్కడి నుంచే అనూష పోటీ చేస్తే గనక బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి బొత్స సత్యనారాయణ కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ లీడర్లు కూడా తమ రాజకీయ వారసుల్ని ఈసారి ఎలక్షన్స్లో ఎంట్రీ ఇవ్వాలని చెప్పి ముందుగా ఆలోచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్లకు పెద్దపీట వేస్తూ ఖచ్చితంగా ఈసారి సీనియర్లు పోటీ చేయాలని చెప్పడంతో అటు ధర్మాన ప్రసాదరావు కానీ, ధర్మాన కృష్ణదాస్ కానీ వీళ్ళిద్దరూ కూడా తమ వారసుల రాజకీయ ఎంట్రీ జరగకుండా తాము ఈసారి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ యువరక్తాన్ని ప్రోత్సహిస్తాను అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి అంటే 2019 ఎలక్షన్స్ టైంలో కూడా చాలామంది యువకులను ప్రోత్సహించారు, వాళ్ళందరూ కూడా గెలిచారు. ఈసారి కూడా అంటే సీనియర్ల సూచనలు సలహాలు తీసుకుంటూనే వాళ్ళ వారసులను తెరపైకి తేవాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా ఈసారి ధర్మాన ప్రసాదరావు కానీ, ధర్మాన కృష్ణ కానీ, లేదంటే బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వారసులను తెరపైకి తెచ్చే అవకాశం ఉన్నాయి. 2027 మే తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర జరుగుతుంది అని చెప్పి ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది. 5000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర ఉంటుందని, ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఖచ్చితంగా ఆయన పర్యటిస్తారు అని. ఇదే సమయంలో అంటే 2029లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2027లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మరో అంశం కూడా వస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల ముందే గనక అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళు నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. క్యాడర్ దూరమైన క్యాడర్ కానీ, అసంతృప్తిగా ఉన్నటువంటి క్యాడర్ కానీ, లేదంటే ఇతర పార్టీల్లో జనసేన కానీ, బీజేపీ కానీ, లేదంటే టీడీపీ కానీ అక్కడ అసంతృప్తిగా ఉన్న క్యాడరు
ఇక్కడికి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2 సంవత్సరాల ముందే గనక అభ్యర్థిని ప్రకటిస్తే వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకంటూ ఒక గ్రౌండ్ని క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది 2 సంవత్సరాల ముందే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మరో అంశం కూడా తెరపైకి రావడంతో ఇక్కడ బొత్స సత్యనారాయణ కూతురు అనూష రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చీపురుపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి కానీ లేదంటే విశాఖపట్నం లేదంటే విజయనగరం 2 చోట్ల ఎక్కడైనా సరే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బొత్స సత్యనారాయణ అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా, ఇప్పుడేమో ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన శాసనమండలిలో ఒక ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన ఉన్నారు. ఆయన వాయిస్ వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ కూడా ఆయన వాయిస్ మొదటిగా వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ 2గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత అంటే 70 సంవత్సరాల వయసు పైబడ్డం, ఈ మధ్య అనారోగ్య కారణాలు కూడా ఆయనని వెంటాడుతుండడంతో పూర్తిగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఇస్తూ ఆయన కూతురుని కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా అయితే వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో అనూష ఎలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది, బొత్స సత్యనారాయణ కొడుకుగా ఉన్నటువంటి సందీప్ ఇద్దరు డాక్టర్లే కాబట్టి ఎలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు, రాబోయే రోజుల్లో యువరక్తాన్ని ప్రోత్సహించడానికి వీళ్ళిద్దరికీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.